జై వీరభద్రకృష్ణ. మనం ప్రజలకు చైతన్యం రావాలి. ఇప్పుడు ఏమనాలి, ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తున్నాం. ఆర్థికంగా 14 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇక్కడ ఒక పక్క సంక్షేమాలు అమలు చేసే ఎంత గందరగోళం ఉందో మనం చూస్తున్నాం. ఒక పక్క విపత్తులు, ఒక పక్క ప్రత్యర్థి రాజకీయాలు, అన్ని అబద్ధాలతో, అన్ని రకరకాల ఫేక్ ఆర్టిస్టులతో అన్ని జనాలు బ్రెయిన్ ఇచ్చేస్తున్నారు. కానీ వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి ఏ మాత్రము చంద్రబాబు భయపడే అవసరం లేదు. చంద్రబాబు నడిపిస్తుండేదో మన ఆయన 4వసారి ముఖ్యమంత్రిని చేసింది కూడా మన ఆయన వీరభద్రుడే. ఒకప్పుడు ఈయన వేస్ట్, ఇంత ఏం కాదంటే ఆయన గేమ్ చేంజర్ చేసి ఈరోజు భారతదేశంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం నిలబెట్టింది కూడా చంద్రబాబే. ఇప్పుడు అమరావతిని కట్టాలన్నా పోలవరం కూడా ఇతని చేతి నుంచే కట్టిపిస్తాడు మన ఆయన. వీరభద్రుడు కూడా వస్తున్నాడు. రాజకీయానికి స్వస్తి పలికి రాజకీయ నాయకులు అనేది లేకుండా రాజకీయ నిరుద్యోగం చేసి ఇంకా ఐపీఎస్ ఐఎస్లతో భారతదేశాన్ని పరిపాలించి చేసి అంతా విశ్వభారత్ అంటే ఎట్లుంటుందంటే అన్నీ ఇప్పుడు ఎట్లా విడిపోయినావో అన్ని ముక్కల్ని మళ్ళీ భారతదేశాన్ని ఐకమత్యం చేసి ప్రపంచ దేశాన్ని తన పాదాలు చేతులు చేసుకొని విశ్వగురు వీరభోగవ సంత్రాలు అది మీకు చేసి చూపిస్తాను. జై వీరభద్ర స్వామి.